100 గొర్రెలు ఉంటే యేసుప్రభు అంటాడు కదా, 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి ఏం చేస్తాడంట, ఆ ఒక్క గొర్రె కోసమే పోతాడంట. కానీ 99 గొర్రెలని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం పోతాడు. మరి సింహం రాదా, ఇంకేమన్నా జంతువులు క్రూరముగాలు వచ్చి ఈ మేకలను తినయా, ఆ గొర్రెలను తినయా? తినేస్తాయి. గొర్రెల కాపరికి తెలీదా? తెలుసు. మరి ఎలా? ఆ 99 రక్షించబడిన ఆ 99 గొర్రెల కోసం ఆ యజమానుడు లేకపోతే ఆ గొర్రెల కాపరికి టెన్షన్ ఏం లేదంట. కానీ టెన్షన్ అంతా ఎవరి మీద? ఒక్క గొర్రె. ఎందుకంటే అది తప్పించుకుపోయింది దేవుని నుంచి. అది ఏమైందంట, బయటికి వెళ్ళిపోయిందంట. యేసుప్రభు దేనికోసం వెతుకుతున్నాడు? దేనికోసం వెతుకుతున్నాడు? హల్లెలూయా. క్లియర్గా వినండి. దేనికోసం వెతుకుతున్నాడు? ఒక్క గొర్రె కోసం వెతుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ ఒక్క గొర్రె దొరుకుతాదో తన భుజము మీద వేసుకొని సంతోషంగా ఇంటికి వచ్చి అందరితో ఆ సంతోషమైన వార్తను ప్రజలందరికీ తెలియపరుస్తాడంట. ఏమని? నా 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 ఒక గొర్రె మళ్ళీ తిరిగి నాకు దొరికింది. సో ఇంటికి వస్తున్నప్పుడు ఎలా వస్తాడంట? ఆ గొర్రెని ఎక్కడ వేసుకొని వస్తాడంట? భుజాల పైన వేసుకొని వస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తుని వస్తాడంట? భుజాల పైన వేసుకొని వస్తాడంట. చూడండి, అది పారిపోతున్నప్పుడు ఉరకటం నడవటం చూసాం. బట్ మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు నడిచేవాడు గొర్రె పిల్ల కాదు, గొర్రెల కాపరి. ఐ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. తిరిగి వస్తున్నప్పుడు గొర్రె నడుస్తుందా, గొర్రె కాపరి నడుస్తున్నాడా? గొర్రె నడవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆయన ఎక్కడ వేసుకున్నాడంట? భుజాల మీద వేసుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను నడుస్తున్నాను, అలా అనుకుంటే అలానే నడుస్తావు. నీ నడవడిలో ఖచ్చితంగా దోషం ఉంది, నీ నడవడిలో పాపం ఉంది, నీ నడవడిలో రకరకాల శాపాలు ఉన్నాయి. అందుకే నేను నడవనయ్యా, నువ్వు నా ద్వారా నడవండి. ఎస్, గాడ్ హ్యాస్ మేడ్ us to walk under the influence of the Spirit of Jesus Christ. హల్లెలూయా, హల్లెలూయా. మరి 99 గొర్రెల సంగతి అందరు జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెని ఎప్పుడైతే భుజాల మీద వేసుకొస్తున్నాడో, ఆ తప్పిపోయిన గొర్రె ఏదైతుందో ఆ గొర్రెల కాపరికి ఒక లింక్ ఏదైతుందో చెమట. సో వస్తూ ఉన్నప్పుడు ఆ ఎండకు, ఆ వాతావరణానికి చెమట అనేది కారటం చూస్తున్నాం. ఆ గొర్రెల కాపరికి ఎప్పుడైతే ఆ చెమట కారుతుందో, ఆ చెమట వస్తుందో, ఆ చెమట దేనికి అంటుతుందంట? గొర్రెకు అంటుతుందంట. అంటడం కాదు, ఇమిడిపోతుందంట. ఏమవుతుంది? అది ఇమిడిపోతుందంట. గొర్రె మీద తైలం కానీ నూనె కానీ పోస్తే అది లోపలికి వెళ్తుంది, ఇముడుతుంది. బికాస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి? కొన్ని పురుగులను చంపేస్తాయంట. సేమ్ లైక్ దట్, ఎప్పుడైతే గొర్రెల కాపరి ఆ గొర్రెను వేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాడో, చెమట ద్వారా ఆ గొర్రెలకి ఏమి ఇంకబడుతుంది? చెమట. హల్లెలూయా. మరి 99 గొర్రెల పరిస్థితి ఆ ఒక చెమటే ఒక అనుభవములే గొర్రెలు కూడా పొందుకున్నాయంటండి. అండర్స్టాండ్? సో ఏదైతే 99 గొర్రెలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ అనుభవంతో వచ్చాయి? ఒకప్పుడు అవి కూడా తప్పిపోయినాయి. కానీ తిరిగి వస్తున్నప్పుడు చెమట, గొర్రెల కాపరి యొక్క చెమట గొర్రెల దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు సింహం వస్తుంది, సైట్. సింహం వస్తూ గొర్రెలు ఎక్కడున్నాయా అని చూస్తుంది. ఎప్పుడైతే గొర్రెల దగ్గరకు వస్తుందో మనిషి యొక్క చెమట వస్తుందంట, దాని వాసన వస్తుందంట. యేసయ్య యొక్క వాసన నీ దగ్గరకు వచ్చినప్పుడు, సాతానుడల్లా యేసు ప్రభు వేరే చోటకి వెళ్ళి నా స్టిల్ సాతాను మిమ్మల్ని ఏమనలేకపోతాడు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క చెమట రక్తము నీ మీద ఉన్నందుకు ఆ వాసనను బట్టి అదేం చేయలేకపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో 99 షీప్స్, ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ధైర్యం ఏంటి ఆ గొర్రెల కాపరికి? నా ఒక చెమట ఆ 99 గొర్రెల మీద ఉంది. సో నేను ఒక సింహము దాని దగ్గరికి వస్తే ఖచ్చితంగా అక్కడ గొర్రెల కాపరి ఉన్నాడు, లేకపోతే ఇంకేదైనా క్రూరముఖము అక్కడికి వస్తే అక్కడ మనిషిలో లేకపోతే గొర్రెల కాపర్లు ఉన్నారు. ఎందుకంటే దేని ద్వారా తెలియపరచబడుతుంది? బై ద స్మెల్. హల్లెలూయా. ఎక్కడ మింగుదునా అని సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడంట.
అందుకే మనందరి మీద ఏముండాలి? యేసు ప్రభు కార్చిన చెమట రక్తము మనందరి మీద ఉన్నప్పుడు సాతాను మన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎవరి స్మెల్ వాడికి వస్తుందంట? యేసయ్య సువాసన వానికి కలుగుతుంది. అప్పుడు అంటాడు యేసు ప్రభు ఇతని దగ్గర ఉన్నాడు, దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడనే నమ్మకం నీకన్నా ఎక్కువ నిన్ను అటాక్ చేసే సాతానికి ఎక్కువ ఉంటుందండి. ఐ పీపుల్ గెటింగ్ ఏమాడదాం? నీకున్న విశ్వాసం కన్నా ఎక్కువ విశ్వాసం ఎవరికి ఉంటుందంట? సాతానికి ఉంటుందంట. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ఉండదు. ఎంతసేపు మనకేమనిపిస్తుంది? దేవుడు తోడై ఉన్నాడో లేడు. కానీ ఎవరికి నమ్మకం ఎక్కువ ఉంటుంది? సాతానికి. దేవుడు ఈ వ్యక్తి దగ్గర ఉన్నాడు, బికాస్ దానికి విజ్డమ్ ఉంది, దానికి నాలెడ్జ్ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసం కోల్పోతామో సాతాను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి కష్టం నీ మహిమకే దేవుడు రాయబడి పెట్టినాడు.